నమస్తే. ఈ ఫర్టిలిటీ జర్నీలో ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎమోషనల్లీ అటాచ్డ్‌గా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు చాలా డిస్కషన్స్ అవసరమవుతాయి. డెసిషన్ మేకింగ్‌లో చాలా ఆలోచన అవసరమవుతుంది. ఈ మధ్యలో ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి. దే ఆర్ స్టేయింగ్ ఇన్ యూఎస్. అక్కడ పెళ్లయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమెకేమో కొంచెం ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదు అని, ఓవ్యులేషన్ అవ్వడానికే చాలా టైం తీసుకుంటున్నారక్కడ. 15 డేస్, 1 మంత్, 1 ½ మంత్ తర్వాత కూడా ఆమెకు ఎగ్ రిలీజ్ అనేది వస్తుంది. సో, ఆ రకంగా చాలా విజిట్స్ హాస్పిటల్‌కెళ్ళడానికి తనకు కుదరడం లేదు. సో, వాళ్ళింకా డాక్టర్‌ని అడిగి కన్సల్ట్ చేసి ఐయుఐ చేయండి మాకు అని చెప్పి కపులే డెసిషన్ తీసుకున్నారు. సరే వాళ్ళు డాక్టర్ ఓకే. మీరు అడిగారు కాబట్టి చేస్తున్నాము అని వాళ్ళు హెచ్ఎస్‌సి చేసిన తర్వాత ఐయుఐ చేశారు. అది ఫెయిల్ అయిపోయింది. సో, మళ్ళీ సెకండ్ టైమ్ వెళ్లారు. సెకండ్ టైమ్ ఆల్సో వీళ్ళు ప్రిఫర్ చేస్తే అది ప్రీమెచ్యూర్ ఓవ్యులేషన్ అయిపోయిందట. అంటే ముందుగానే ఎగ్ రిలీజ్ అయిపోయి ప్రెగ్నెన్సీ అప్పుడు ఐయుఐ చేయడానికి రాలేదు. సో, వాళ్ళింకా ఆ తిరగడంలో ఒక 6 మంత్స్ తిరిగేసరికి పేషెంట్స్ చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయారు. చాలా వెక్స్ అయిపోయారు. ఏంటిది ఎందుకు ఇంత ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని ఇద్దరు చాలా యాంగ్జైటీకి లోనయ్యారు. ఎమోషనల్‌గా చాలా ఫీల్ అయ్యారు. ఇంకా ఆ టెన్షన్ తట్టుకోలేక వాళ్ళు ఇక్కడికొచ్చారు. ఇండియాకొచ్చారు. సో, ఇండియాకొచ్చిన తర్వాత వాళ్ళు ఒక డాక్టర్‌ని కన్సల్ట్ చేసి అప్పుడు కూడా ఐయుఐ చేయించుకున్నారు. బట్ అది కూడా ఫెయిల్ అయింది. ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా తనకి చాలా డిఫికల్ట్ అవుతుందట. సింపుల్‌గా టాబ్లెట్ ఇచ్చినప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వక, మళ్ళీ ఇంజెక్షన్స్ యాడ్ చేయడము, ఆ తర్వాత మల్టిపుల్ ఎగ్స్ రావడము. ఇంతైనా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. ఐయుఐ చేసిన తర్వాత కూడా. సో, అప్పుడు ఇంకా అమ్మాయి చాలా డిప్రెషన్‌లోకెళ్ళింది. ఎలా ఇది ఇంత ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. అసలు ఏం చేయాలి ఇంక మేము అని చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి ఏడ్చేస్తుంది. ఇంకా హస్బెండ్ ఏమో తనకి డ్యూటీ వర్క్‌గా తనెళ్ళిపోయారు. మళ్ళీ యూఎస్‌కెళ్ళిపోయారు. సో, వాళ్ళు ఇద్దరు పేరెంట్స్‌తో వచ్చింది తను. ఇప్పుడు నేనేం చేయాలి మేడం అని. అంటే అన్ని రిపోర్ట్స్ చూస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. ఎక్సెప్ట్ కొంచెం హస్బెండ్ సెవర్‌లో కొంచెం మొటిలిటీ ప్రాబ్లమ్ తప్ప మిగతా అన్ని రిపోర్ట్స్ ఓకే ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకు కొంచెం అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అనొచ్చు. లేదా ఇంకేదైనా కారణం కావచ్చు. కొంచెం ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వచ్చు. సో, ఇలాంటి టైంలో మనం చాలా ఓపికగా ఉండాలి. ఏది ప్రాబ్లమ్ లేదు అని తెలిసినప్పుడు డిప్రెషన్‌కి లోనవ్వకూడదు. డిప్రెషన్‌లోకెళ్ళినప్పుడు ఇంకా నెగెటివ్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఇప్పుడు తను ఏం చేస్తే బావుంటుంది సజెషన్ చెప్పండి. ఆల్రెడీ 3 టైమ్స్ ఐయుఐ అయిపోయింది. సక్సెస్ అవ్వలేదు. సో, ఐవీఎఫ్‌కి వెళ్ళడానికి తనకు కొంచెం భయపడుతుంది ఐవీఎఫ్ అనేది. బట్ హస్బెండ్ అక్కడున్నారు ఇప్పుడు. తనిక్కడున్నారు. ఏ ట్రీట్‌మెంట్ ఇప్పుడు చేయలేము. తీరా చూస్తే తనకి ఓవేరియన్ సిస్ట్ ఉంది. ప్రీవియస్ సైకిల్‌లో ఐయుఐ చేశారు. బట్ అక్కడ సిస్ట్ అనేది ఫార్మ్ అయింది. ఆ సిస్ట్ చాలా హ్యూజ్ సిస్ట్ ఉంది. 5 సెంటీమీటర్స్ సిస్ట్ ఉంది. సో, ఇప్పుడు మనం ఏ ట్రీట్‌మెంట్ చేయడానికి లేదు. ఆ సిస్ట్ కంప్లీట్‌గా వెళ్ళిపోయే వరకు ఏ ట్రీట్‌మెంట్ చేయడానికి లేదు. సో, దానికి కొంచెం మెడిసిన్స్ ఇస్తే ఆ సిస్ట్ తగ్గిపోతుంది. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో, ఈ టైంలో వాళ్ళు వెయిట్ చేయాలి. అంతకంటే చేసేదేమీ లేదు. సో, సో, ఇలాగ తనకి చెప్పాను మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు మళ్ళీ బ్యాక్ యూఎస్‌కెళ్ళి నేచురల్‌గా కొద్ది రోజులు ట్రై చేయొచ్చు. లేదా అగైన్ ఐయుఐ మళ్ళీ ట్రై చేయొచ్చు. ఆ తర్వాత కూడా అవ్వట్లేదు అంటే దెన్ గో ఫర్ ఐవీఎఫ్. సో, ఇవన్నీ డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్. ఒక పేషెంట్‌కి ఒకటి గీత గీసినట్టుగా ఇదే ట్రీట్మెంట్ నీకు అని చెప్పడానికి లేదు. ప్రొవైడెడ్ అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నప్పుడు. సో, అనవసరంగా టెన్షన్ అవ్వకూడదు ఇట్లాంటి సిట్యుయేషన్‌లో. ప్రాబ్లమ్ ఏంటో అర్థం చేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. ఎలాంటి ట్రీట్మెంట్ డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. అది ఎలా మనకు యూజ్ అవుతుందని కూడా వాళ్ళు ఆలోచించాలి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. తను కావాలంటే డైరెక్ట్‌గా ఐవీఎఫ్ కూడా వెళ్ళొచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఆప్షన్ ఈస్ పేషెన్స్ ఓన్లీ. డాక్టర్ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తారు. సో, అందులో మీరు ఆలోచించి మీ సిట్యుయేషన్‌కి ఏది కరెక్ట్‌గా ఉంటుందో చూసుకొని డిసైడ్ చేసుకోవాలి. ఏదో ఒక రకంగా మనకు ప్రెగ్నెన్సీ రావాలి అనేది మెంటల్‌గా ఎప్పుడు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా డాక్టర్ చెప్పింది రిసీవ్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నారంటే చాలా వరకు ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అవుతుంది. కొంచెం 1 ఆర్ 2 మంత్స్ అటు ఇటు జరగొచ్చు. అంత మాత్రాన మనం ఎక్కువగా యాంగ్జైటీ ఫీల్ అయ్యి డిప్రెషన్‌లోకెళ్ళడం ఇవన్నీ చేసుకుంటే ఇంకా నెగెటివ్ రిజల్టే వస్తుంటుంది. సో, always discuss with the doctor and take a final decision. Thank you.